హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం ఏంటంటే ఏదైతే ఎస్ఎస్సి ఫేజ్ 13 యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందో సో ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అనేవి చూడబోతున్నాం. సో ఎస్ఎస్సి ఫేజ్ 13 యొక్క నోటిఫికేషన్ అనేది 2400+ వేకెన్సీస్కి గాను మనకేంటంటే రిలీజ్ అనేది అవ్వడం జరిగింది. సో ఇందులో మనకేంటంటే 365 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ అనేవి మనకేంటంటే అవైలబిలిటీలో ఉన్నాయి. సో మనం ఏ పోస్ట్కి ఎలిజిబుల్, ఎలాగా, ఏ రీజన్కి ఎలిజిబుల్, ఏ రీజన్కి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం మనం ఏంటంటే ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us స్టార్ట్. సో ఇక్కడ అప్లికేషన్ అనేది మనకేంటంటే ఎగ్జాక్ట్గా ఏదైతే మన ఎస్ఎస్సి క్యాలెండర్లో ఉందో సో 2 జూన్న మనకేంటంటే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి మన ఎస్ఎస్సి టెంటేటివ్ క్యాలెండర్లో ఉంది. అదేవిధంగా 2 జూన్కే మనకేంటంటే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీని నుంచి మనకి ఏం అర్థమవుతుందంటే ఏదైతే అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏదైతే షెడ్యూల్ ఉందో దాని ప్రకారంగానే వస్తాయి, అవునా? సో మీరు 2వ తారీఖు నుంచి 23rd, 2nd నుంచి 23rd వరకు మీరు మీ ఎస్ఎస్సి ఫేజ్ 13 యొక్క నోటిఫికేషన్కి అప్లై అనేది చేయవచ్చు. సో ఎప్పటి వరకు? 23rd వరకు. సో ఫీ పేమెంట్, లాస్ట్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 24th వరకు. కరెక్షన్ విండో, ఓకేనా? ఎప్పుడైనా కూడా ఏదైనా ఈ అప్లికేషన్లో తప్పులు జరిగితే వాటిని కరెక్ట్ చేయడానికి 28th నుంచి 30th వరకు మనకి ఏంటంటే టైం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ కనుక చూస్తే 24th ఆఫ్ జూలై నుంచి 4th ఆఫ్ ఆగస్ట్కి ఈ వీటి మధ్యలో ఎక్కడైనా ఎప్పుడైనా మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది ఉండొచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పాం, 365 పోస్ట్ అనేవి ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్ట్. సో ఇందులో మీ కేటగిరీ వైజ్గా అంటే మీ ఎలిజిబిలిటీ వైజ్గా మనకేంటంటే వేకెన్సీస్ ఉంటాయి. మీరు ఏ ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఏంటి అనేది చూడండి, దాని బేసిస్ పైన అప్లై అనేది చేయండి. ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది, ఏదైనా ఇబ్బంది వస్తే ఈ నెంబర్కి కాల్ అనేది కూడా చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే చెప్పాను కదా 365 పోస్ట్ అనేవి ఉన్నాయని చెప్పేసి, ఆ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ లింక్లో మనకేంటంటే మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఈ లింక్ పైన కనుక అంటే ఏదైతే ఈ నోటీస్ యొక్క వెబ్సైట్ అనేది నోటీస్ ఏదైతే ఉందో ఈ నోటీస్ కనుక మీరు ఓపెన్ చేసి ఇందులో ఈ లింక్ పైన కనుక క్లిక్ చేస్తే మీరేంటంటే ఒక పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఆ పేజ్ అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైతే మీరు ఆ లింక్ పైన క్లిక్ చేస్తారో మీరు ఈ పేజ్ పైకి వచ్చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సెలెక్ట్ ఎగ్జామినేషన్ ప్లేస్లో మనం ఏం చేయాలి, ఇక్కడ క్లిక్ చేసి కిందికి వచ్చారనుకోండి, అన్నిటికంటే కిందిలో మనకేంటంటే ఫేజ్ 13 2025 సెలెక్షన్ పోస్ట్ ఇది ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీజన్ అనేది అడుగుతుంది. అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ రీజన్స్లో వేకెన్సీస్ ఉన్నాయి. సెంట్రల్ రీజన్, ఈస్టర్న్ రీజన్, కర్ణాటక, కేరళ, కేకేఆర్ రీజన్, మధ్యప్రదేశ్, నార్దర్న్. మనం సదరన్ రీజన్ క్లిక్ చేద్దాం, సర్చ్ చేద్దాం, ఓకేనా? సో సర్చ్ చేస్తే మనకేంటంటే పోస్ట్ ఏవైతే సదరన్ రీజన్లో ఉన్నాయో అన్నీ మనకేంటంటే కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఫోటోగ్రాఫర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్. సో ఈ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ యొక్క పోస్ట్ కోడ్ ఏంటి చూడండి, SR13925. సో దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఏంటి, ఎలాగా అనేది చూడడానికి ఈ ఐ బటన్ పైన క్లిక్ చేయండి, మీకు ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది కనుక మీరు చూస్తే ఇక్కడ చూడండి, సో అంతా డ్యూటీస్, జాబ్ రిక్వైర్మెంట్స్, డ్యూటీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో రండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఏం అడుగుతున్నారు, డిగ్రీ ఆఫ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్, ఎక్స్పీరియన్స్. దీనికి ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. అంటే ఈ నోటిఫికేషన్లో మనకేంటంటే కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉంటుంది, కొన్నిటికి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉండదు. కొన్నిటికి ఏంటంటే స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అనేది చేయడం జరుగుతుంది, కొన్నిటికి స్కిల్ టెస్ట్ అనేది లేదు. అంటే ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్ట్స్ అనేవి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ పోస్ట్స్ అనేవి మనకేంటంటే 3 లెవెల్స్లో డివైడ్ అనేవి అయి ఉన్నాయి, అవునా? ఒకటి వచ్చేసరికి మెట్రికులేషన్ అంటే 10th లెవెల్, సెకండ్ వన్ వచ్చేసరికి హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే మనకు ఇంటర్మీడియట్ లెవెల్, ఇంకోటి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్. సో ఈ విధంగా మీరేంటంటే అన్నీ ఏవైతే పోస్ట్ ఉన్నాయో అన్నీ మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్ అంట, దీని యొక్క కోడ్ SR13025. సో దీనిపైన క్లిక్ చేయండి, ఇక్కడ కూడా మీకు అంతా కనిపిస్తుంది, ఓకేనా? ఇక్కడ మనకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ సైన్స్ విత్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో అగ్రికల్చర్ డిగ్రీ అనేది మీకు గనక ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు, ఓకేనా? సో ఈ విధంగా మల్టిపుల్ పోస్ట్ అనేవి మనకేంటంటే ఉన్నాయి. సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఏంటి అనేది చూసి అప్లై అనేది చేయవచ్చు. సో ఈ నోటీస్ యొక్క పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరేంటంటే
ఈ నోటీస్ అనేది డౌన్లోడ్ చేసి చూడొచ్చు. ఓకేనా. సో ఇక్కడ అంతా మనకి ఏంటంటే డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో సో ఈ విధంగా మనకి ఏంటంటే వేకెన్సీస్ అనేవి రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ యొక్క పేజ్ నెంబర్ 78 నుంచి మనకి ఏంటంటే వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో నేనేం చెప్పాను మీకు, ఏదైతే ఎగ్జామినేషన్ ఉందో అది 3 కేటగిరీస్లో డివైడ్ అయింది. ఒకటి మెట్రికులేషన్ అంటే 10th లెవెల్, ఇంకోటి 10+2 అంటే హయ్యర్ సెకండరీ లెవెల్, ఇంకోటి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్. ఓకేనా. సో ఈ విధంగా దీని యొక్క డివిజన్ అనేది ఉంది. సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. ప్రతిదీ ఓపెన్ చేయండి, చెక్ చేయండి. మీరు ఎలిజిబిలిటీ కనుక ఉంటే మీరు అప్లై అనేది ఖచ్చితంగా చేయండి. క్లియర్. నెక్స్ట్ అప్లై చేయడానికి మనకేంటంటే 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. మీరు ఎన్ని పోస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు 365 పోస్టులు అనేవి ఉన్నాయి. సో మీరు ఎన్ని పోస్టులు అయితే అప్లై చేస్తారో అంత అమౌంట్ అనేది పే చేయాలి. లెట్ అస్ సే మీరేంటంటే ఒక 10 పోస్టులకి అప్లై అనేది చేశారు. సో ఒక్కొక్క అప్లికేషన్కి 100 రూపీస్ అంటే 1000 రూపీస్ అనేది ఇక్కడ ఖర్చు అవుతుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఇప్పటికీ 100 రూపీసే ఉంది. సో దీన్ని ఇంకా ఇంక్రీజ్ అయితే చేయలేదు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ కనుక చూస్తే 2423 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అవునా. సో 2000 లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్గా నాకు తెలిసి 2000కి దగ్గరగా, ఓకేనా, 2000 కంటే కొంచెం ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఈసారి 2423 ఉన్నాయి. సో కొంచెం ఎక్కువ వేకెన్సీస్నే ఈసారి మనం ఏంటంటే ఇందులో చూడడం అనేది జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫర్ ఓబీసీ అప్లికెంట్స్. సో ఎవరైతే ఓబీసీ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళు ఏదైతే ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉందో అది ఆ డేట్ వచ్చేసరికి 1st of August 2025 అంటే ఇది వచ్చేసరికి క్రూషియల్ డేట్ అండి. సో 1st August 2025 అనేది క్రూషియల్ డేట్. దేనికి? మీ ఓబీసీ సర్టిఫికేట్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానివ్వండి, అండ్ దాంతోపాటు ఇది వచ్చేసరికి క్రూషియల్ డేట్ ఇక్కడ చూడొచ్చు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి కూడా ఇదే క్రూషియల్ డేట్. ఈ డేట్ లోపల మీ దగ్గర ఏంటంటే సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఒకవేళ అలా ఉంటేనే మీరు ఈ కేటగిరీకి అంటే ఓబీసీకి కానివ్వండి, ఈడబ్ల్యూఎస్కి కానివ్వండి దీనికి బిలాంగ్ అవుతారు, లేకపోతే లేదు అని చెప్పేసి ఇక్కడ స్పెసిఫిక్గా మనకి ఏంటంటే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సర్టిఫికేట్ అనేది ఈ టైం లోపల ప్రొక్యూర్ చేయగలిగితే మీరు మీ అప్లికేషన్లో ఓబీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి పెట్టండి. లేదు సార్ నాకేంటంటే డౌట్ఫుల్గా ఉంది అని చెప్పేసి అలా డౌట్ ఉంటే నా సజెషన్ ఏంటి అంటే మీరు ఓబీసీనే పెట్టండి, ఓబీసీనే లేదా ఈడబ్ల్యూఎస్ఏ పెట్టండి. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఓబీసీ సర్టిఫికేట్ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానివ్వండి ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ప్రొవైడ్ చేయలేకపోతారో అప్పుడు ఏమవుతుందంటే మిమ్మల్ని ఈ కేటగిరీస్ కింద కాకుండా ఓసీ కింద ఏంటంటే పరిగణించడం జరుగుతుంది. సో అది కూడా మనకేంటంటే ఇక్కడ మెన్షన్ అనేది చేయడం జరిగింది. బట్ రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఒకవేళ ప్రొక్యూర్ చేయలేకపోతే చేంజ్ చేసేయండి, ఓసీలోకి చేంజ్ అనేది చేసేయండి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఏజ్ లిమిట్కి కూడా 1st of August అంటే ఇది ఈ డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటది? 1st of August 2025. సో ఏజ్ లిమిట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానివ్వండి, మీ సర్టిఫికేట్స్ యొక్క డేట్ కానివ్వండి అన్నీ కూడా ఈ డేట్ లోపల వచ్చేయాలి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ మల్టిపుల్ పోస్ట్ అనేవి ఉన్నాయి కాబట్టి ఒక్కో దానికి ఒక్కొక్క ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో కొన్ని పోస్టులకి 18 to 25, కొన్ని పోస్టులకి 18 to 27, కొన్ని పోస్టులకు వచ్చేసరికి 21 నుంచి 27, 20 నుంచి 25, కొన్ని పోస్టులకు వచ్చేసరికి 42 years వరకు ఉంది ఇక్కడ చూస్తే. సో 18 నుంచి 42 years అంటే ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్ట్ అనేవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇలా ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ కనుక చూస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, దీని తర్వాత పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years. సో ఈ విధంగా అన్ని రిలాక్సేషన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ కనుక చూస్తే క్రూషియల్ డేట్ అనేది ఆల్రెడీ చెప్పాం 1st of August 2025. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక క్రియేట్ అనేది చేస్తూ ఉంటే, తయారు అనేది చేపిస్తూ ఉంటుంది, ఆ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇన్కమ్ అసెట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఇయర్ వచ్చేసరికి 2025. జాగ్రత్త, వ్యాలిడ్ ఇయర్ 2025, 2026, ఫైనాన్షియల్ ఇయర్ 2024, 2025 ఇవి ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ 24-25 ఉండాలి, వ్యాలిడ్ ఇయర్ వచ్చేసరికి 25-26 ఉండాలి. ఒకసారి జాగ్రత్తగా మీరు కొత్త ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక ఉంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇయర్కి ప్రతి ఇయర్ రెన్యువల్ అనేది చేయించాలి. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే ఇక్కడ మనకు ఏం చెప్పారు, లాస్ట్ డేట్ గురించి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్
మచ్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్ కంటే ముందే సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్లో మనకేంటంటే ఎస్ఎస్సి యొక్క సర్వర్ అనేది బిజీ అయిపోతుంది. అండ్ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఏదైతే అప్లికేషన్ అనేది ఉందో ఆ అప్లికేషన్ అనేది ఓటీఆర్ అనేది మీరు ఆధార్ ఎనేబుల్డ్ చేసుకోండి. సో ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అనేది చేయండి. ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అంటే ఏంటి? ఏదైతే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఉందో రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేసి ఒకవేళ న్యూ రిజిస్ట్రేషన్ అయితే అందులో ఆధార్కి ఓటీపీ అనేది వస్తుంది. సో ఆ ఆధార్ ఓటీపీ అనేది ఎంటర్ చేసి మనం ఏంటంటే ఆ పర్టికులర్ రిజిస్ట్రేషన్ని చేయాలి. ఒకవేళ పాత రిజిస్ట్రేషన్ అయితే మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి అందులో మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేశారా లేదా. ఒకవేళ హూ ఆప్ట్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ విల్ నాట్ బి రిజెక్టెడ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఫోటోగ్రాఫ్ ఆర్ ద సిగ్నేచర్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఆర్ నాట్ యాజ్ ప్రిస్క్రైబ్డ్. అంటే ఒకవేళ మీరు ఆధార్ అథెంటికేషన్ కనుక చేసి ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫోటో ఒకవేళ సరిగ్గా లేకపోయినా సిగ్నేచర్ అంటే మనం ఏదైతే మన అడ్మిట్ కార్డ్స్ అనేవి ఉంటాయి కదా ఆ అడ్మిట్ కార్డ్స్లో ఏదైతే మనం ఫోటో అప్లోడ్ చేస్తామో అదేంటంటే ప్రింట్ వచ్చేసరికి క్లియర్గా రాదన్నమాట. మన సిగ్నేచర్ కూడా క్లియర్గా రాదు. అటువంటప్పుడు మనకేంటంటే కొంచెం ఇష్యూ అనేది అవుతుంది. ఒకవేళ ఇలా వచ్చినా కూడా మీరు ఆధార్ అథెంటికేషన్ కనుక చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా ఆధార్ అథెంటికేషన్ అనేది చేయండి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ 100 రూపీస్. సో మీరు ఎప్పటి వల్ల 23rd అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. 23rd లోపల అప్లై చేసి 24th ఫీ అనేది కూడా పే చేయొచ్చు. సో 24th ఇస్ ద లాస్ట్ డే ఫర్ ద ఫీ పేమెంట్. క్లియర్. ఒక్కసారి ఫీ అనేది పే చేస్తే అది రీఫండ్ రాదు, ఎవరికి రాదు. అలాగే ఫీజ్ అనేది అందరికీ 100 అంటే కాదు, ఉమెన్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీగా అప్లై అయితే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటే మన సదరన్ రీజన్ కనుక తీసుకుంటే గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి. సో ఇవన్నీ ఈ పర్టికులర్ సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్, తిరుచిపల్లి ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇందులో మీరు ఏదైనా చూస్ చేయొచ్చు సెంటర్. మీరేంటంటే మీ యొక్క ప్రిఫరెన్స్ ప్రకారంగా 3 సెంటర్స్ని చూస్ చేయాలి. 1, 2, 3. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీకేంటంటే సెంటర్ అనేది వస్తుంది. సో ఒకవేళ మీరు తొందరగా అప్లై చేస్తే అంటే తొందరగా అంటే అంత తొందరగా ఏం కాదు, అప్రాక్సిమేట్లీ ఒక మీడియం టైంలో కనుక అప్లై చేస్తే మీకు ఫస్ట్ సెంటరే వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత మన ప్యాటర్న్ కనుక చూస్తే ఈ సెలెక్షన్ పోస్ట్ ప్యాటర్న్ కనుక చూస్తే మనకు ప్యాటర్న్ వచ్చేసరికి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టైర్ 1 ఎగ్జామినేషన్. సో టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కూడా ఎలా ఉంటుందంటే నేను చెప్పాను కదా, మీరు ఒకవేళ 365 పోస్టులకి అప్లై చేసినా కూడా మీకు ఉండేది 3 ఎగ్జామ్సే. ఒకటి 10th లెవెల్ ఎగ్జామ్ మెట్రికులేషన్, ఇంకోటి వచ్చేసరికి 10+2 లెవెల్, ఇంకోటి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లెవెల్. అంటే మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసినా కూడా మీరు రాసేది 3 ఎగ్జామ్సే. ఏంటది? 10th లెవెల్ది ఒకటి, 10+2 ఒకటి, గ్రాడ్యుయేషన్ది ఒకటి. సో మీరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఏంటి అనేది చూడండి. అండ్ దాంతోపాటు ఒకవేళ మీరు టైర్ 1 అనేది క్లియర్ చేయగలిగితే, కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయగలిగితే మీకు ఏం చెప్తారంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎస్ఎస్సి ఇప్పుడు చేయడం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. మీరు డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత ఒకవేళ కొన్ని పర్టికులర్ పోస్ట్లకి ఏంటంటే స్కిల్ టెస్ట్ అనేది ఉంది. సో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. లేదు ఆ స్కిల్ టెస్ట్ కనుక లేకపోతే మీకేంటంటే ఫైనల్ రిజల్ట్ అనేది అనౌన్స్ చేసేస్తారు. ఫైనల్ రిజల్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. క్లియర్. సో ఈ విధంగా ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కనుక చూస్తే మన టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏదైతే నార్మల్ ప్యాటర్న్ ఉందో ఏంటది 100 క్వశ్చన్స్ 200 మార్క్స్. అదే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటల్గా 200 మార్క్స్కి మన ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఓకేనా. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. -0.5 నెగిటివ్ ఉంటుంది. అవునా. సో దాంతోపాటు సిలబస్ కనుక చూస్తే సిలబస్ కూడా మీరు చూడొచ్చు. అప్రాక్సిమేట్లీ 15.1 ఆర్ 16 పారాగ్రాఫ్లో మనకి ఏంటంటే సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా చూపిస్తాను నేను. సో ఇక్కడ చూడండి నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 0.5 అనేది ఉంటుంది. ఇఫ్ కండక్టింగ్ మల్టిపుల్ షిఫ్ట్ అంటే ఒకవేళ ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో జరిగితే నార్మలైజేషన్ కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ
నార్మలైజ్ స్కోర్స్ అనేవి ఇస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో రీసెంట్గా మనం చూసాం నార్మలైజేషన్ యొక్క ఫార్ములా అనేది కూడా చేంజ్ అయింది. ఒకసారి ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కనుక మనం చూస్తే, ఇది ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇందులో కనుక చూస్తే కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తే నోటీస్ అనేది వచ్చింది. ఒకవేళ మీరు మీ దగ్గర ల్యాప్టాప్ కనుక లేకపోతే మీరు మై ఎస్ఎస్సి మొబైల్ యాప్ నుంచి కూడా అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు నార్మలైజేషన్ యొక్క ప్రొసీజర్ అనేది చేంజ్ అయ్యింది 1 జూన్ తర్వాత నుంచి అని చెప్పేసి ఇక్కడ ఒక నోటీస్ అయితే వచ్చింది. అది కూడా మనం ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏ విధంగా నార్మలైజేషన్ అనేది చేంజ్ అయింది. ఈసారి డ్రాస్టికల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే నార్మలైజేషన్ అనేది బాగా కండక్ట్ చేయడానికి చూస్తున్నారా, ఎలాగా ఏంటి అనేది చూద్దాం. ఓకేనా, క్లియర్? రైట్, ఇక్కడ ఎక్కడున్నాం? ఎస్, ఇక్కడ చూస్తే ఎగ్జామినేషన్ అనేది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంటారు, సార్ ఎగ్జామినేషన్ తెలుగులో ఉంటుందా అంటే ఉండదండి. ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో మనకేంటంటే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. క్లియర్? స్కిల్ టెస్ట్ అనేది మనకేంటంటే క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే, అన్లెస్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్. స్పెసిఫిక్గా స్కిల్ టెస్ట్ అనేది ఆప్షనల్. ఎవరికి టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎక్సెట్రా ఏవైతే ఉంటాయో అవి క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ మాత్రమే, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్ ఇన్ దట్ పర్టికులర్ పోస్ట్. ఆ పర్టికులర్ పోస్ట్లో స్పెసిఫై చేసి చెప్తే అది ఏమవుతుంది, దానికి మెరిట్ వైజ్గా మనం ఏంటంటే తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి 15.8లో మనకి ఏంటంటే సిలబస్ ఇవ్వడం జరిగింది, మెట్రికులేషన్ లెవెల్ యొక్క సిలబస్. దీని తర్వాత దీని యొక్క కంటిన్యూషన్లో మనం కనుక చూస్తే మనకు గ్రాడ్యుయేషన్ లెవెల్ 10+2 లెవెల్ సిలబస్ కూడా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా కనుక మనం చూస్తే ఇక్కడ మనకు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఆధార్ బేస్ అథెంటికేషన్. సో ఎవరైతే ఆధార్ బేస్ అథెంటికేషన్ అనేది చేయలేదో వాళ్ళు ఏం చేయమంటున్నారు, వాళ్ళని మినిమం ఒక 2 గంటల ముందు, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి 2 గంటల ముందు వెళ్ళమంటున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రతి డీటెయిల్ అనేది వెరిఫై అవుతుంది. అంటే ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు క్యారీ అట్లీస్ట్ 2 పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటో, ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్, హ్యావింగ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఫోటో ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అందులో అది కూడా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. అడ్మిట్ కార్డ్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఐడి కార్డ్లో కూడా ఉండాలి. సో ఆధార్ కార్డ్, ప్రింట్అవుట్ ఆఫ్ ఈ ఆధార్ కార్డ్ ఇది కూడా వ్యాలిడే, ఓటర్ ఐడి కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, కాలేజ్ యొక్క ఐడి, ఎంప్లాయర్ ఐడి, ఎక్స్ సర్వీస్ మెన్ ఐడి ఇవన్నీ కూడా వ్యాలిడే. సో ఇన్ కేస్ ఆఫ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ డస్ నాట్ మ్యాచ్ ద బర్త్ డేట్ ఆఫ్ బర్త్. అంటే చాలాసార్లు ఏంటంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా మెన్షన్ చేసి ఉండరు. అవునా, వాళ్ళ యొక్క ఆధార్ కార్డులో ఓన్లీ ఇయర్ మాత్రమే ఉంటుంది, డేట్ మంత్ ఉండదు. ఒకవేళ డేట్ మంత్ ఇయర్ ఉన్నా కూడా అందులో ఏమవుతుందంటే ఆ పర్టికులర్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉండవు, తప్పుగా ఎంటర్ చేస్తుంటారు. సో అటువంటప్పుడు మీరు ఏం చేయాలి, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైనా ఒకటి దాన్ని ప్రూఫ్గా చూపించాలి. ఎగ్జాంపుల్కి మీ 10th క్లాస్ సర్టిఫికేట్ కావచ్చు, మార్క్ షీట్ ఏదైతే సిబిఎస్సి, ఐసిఎస్సి స్టేట్ బోర్డు కావచ్చు, లేదా బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, కేటగిరీ సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా కూడా మీరు ప్రూఫ్గా తీసుకెళ్ళచ్చు. హౌఎవర్ ద అఫోర్సెడ్ రిక్వైర్మెంట్ విల్ నాట్ బి అప్లికబుల్. అంటే ఇది అప్లికబుల్ కాదు ఎప్పుడు ఆధార్ బేస్ అథెంటికేషన్ అనేది మీరు చేసేసి ఉంటే. అవునా, ఒకవేళ చేసేసి ఉంటే ఇది అప్లికబుల్ కాదు, అంటే అవసరం ఉండదు, అంతా చెక్కింగ్ అనేది చేయరు. ఎందుకు, మీ యొక్క ఆధార్ నుంచే డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు వాళ్ళు, అందుకు. సో ఇక్కడ ఫోటో అనేది మీరు ఏ విధంగా అప్లోడ్ చేయాలి అంటే మనం ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఫోటో అప్లోడ్ చేసేది కాకుండా మనం ఇప్పుడు ఏదైతే కరెంట్ స్టేట్లో ఉన్నామో రియల్ టైం సెల్ఫీ అనేది కూడా తీసుకోవాలి. సో రియల్ టైం సెల్ఫీ అనేది తీసుకునేటప్పుడు కూడా మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎలాగా, బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా ఉండాలి, మన కళ్ళు అనేవి ఓపెన్గా ఉండాలి, అండ్ దాంతోపాటు మన చెవులు అనేవి కనిపిస్తూ ఉండాలి. అండ్ మనం ఎటువంటి స్పెక్ట్స్, ఇక్కడ చూస్తే ఎటువంటి స్పెక్ట్స్ పెట్టుకోకూడదు, క్యాప్ అనేది పెట్టుకోకూడదు, ఫేస్ అనేది పక్కకు చూడకూడదు, ఫోటో అనేది మరీ డార్క్గా ఉండకూడదు. ఇవన్నీ కూడా చల్లవు. ఓకేనా, ఈ ఫొటోస్ అన్నీ కూడా ఏది కూడా మనం ఏంటంటే అప్లోడ్ చేయకుండా ఓన్లీ ఇలాగా మాత్రమే మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. క్లియర్? సో ఇది ఈ పర్టికులర్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఆ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఐ హోప్ దట్ ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఏదైతే ఈ నోటిఫికేషన్ యొక్క PDF టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంతోపాటు మీరు ssc.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా ఈ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అండ్ మా ఛానల్ని
సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.